నా తమ్ముడు సూర్యనారాయణరాజు నిర్మాతగా నా సమర్పణలో బాపు దర్శకత్వంలో మేము తలపెట్టిన సినిమా భక్త కన్నప్ప. ఇది శివపురాణంలో ఒక షార్ట్ స్టోరీ. కాళహస్తికి వెళ్ళి అక్కడ శివపురాణానికి, కన్నప్ప ఉదంతానికి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించాం. భక్తిరస చిత్రాలలో కొత్త పోకడలు పోయే చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం అని ప్రెస్ మీట్లో చెప్తే, మీరు తీస్తుందే పాత పురాణం, ఇందులో కొత్తదనం ఏముంటుంది అని అడిగారు పాత్రికేయులు. దీనిని అన్ని వర్గాల వారు, అన్ని ఏజ్ గ్రూపుల వారు చూసే చిత్రంగా రూపొందిస్తున్నాం అని చెప్పాను. అలాగే చేశాను. ఇక నిర్మాణ పరంగా తెలుగులో అప్పటికే అది కాస్ట్లీయెస్ట్ ఫిలిం. ఆ సినిమా షూటింగ్లో 95% అవుట్డోర్లోనే జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, పట్టిసీమ ప్రాంతంలో 3 నెలలు షూటింగ్ జరిపాం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాక భక్త కన్నప్ప ఫస్ట్ కాపీని కూడా ఎన్టీ రామారావు గారికే చూపించాను. ఆయన ఎంత గొప్పగా అభినందించారో చెప్పలేను. అభినందనలతో పాటు ఆయన ఒక విలువైన సలహా ఇచ్చారు. క్లైమాక్స్ సీన్లో కన్నప్ప శివుడికి తన కన్ను పెకిలించి అర్పించే దృశ్యాన్ని ఇంకా బాగా తీయాలి. అది ఒక మహాభక్తుడి మహాసాహసం కాబట్టి అతను కన్ను పెకిలిస్తున్నప్పుడు పంచభూతాలు, 14 భువనాలు అల్లకల్లోలమైనట్టుగా చూపించాలి. అప్పుడే క్లైమాక్స్కు మంచి ఇంపాక్ట్ ఏర్పడుతుంది అని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ గారు. నిజంగా అదొక గొప్ప సూచన. కానీ మా దర్శకుడు బాపు గారు ఎంత చెప్పినా వినలేదు. అలాగే రిలీజ్ చేశాం. 3 రోజుల తర్వాత రెస్పాన్స్ చూసి అప్పుడు రామారావు గారు చెప్పినట్టు చేద్దాం, అప్పుడే షూట్ చేసి జాయిన్ చేద్దామన్నారు బాపు గారు. ఇప్పుడు జాయిన్ చేస్తే మన తప్పిదాన్ని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది, వద్దులేండి అన్నాను. ఏది ఏమైనా భక్త కన్నప్ప మరో సంచలన విజయంగా నిలిచింది. దాదాపు విడుదలైన అన్ని కేంద్రాల్లో నిలబెట్టి 25 వారాలు ఆడింది. మ్యూజికల్గా కూడా చాలా పాపులర్ అయ్యాయి భక్త కన్నప్ప పాటలు.